అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా వెనకాల ఉన్న కార్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాస్ మోస్ట్ సెల్లింగ్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవి, సో మన టాటా నెక్సాన్. సో ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చేసానంటే, ఈ కార్లో ఒక కొత్త ఎడిషన్ అయితే లాంచ్ చేశారనమాట. సో నెక్సాన్లో ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్లు ఇప్పుడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కొత్తగా ఒక ఎడిషన్ లాంచ్ చేసి తక్కువ ప్రైసింగ్లో ఎక్కువ ఫీచర్లు అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు అనమాట. సో ఆ ఎడిషన్ లాంచ్కి అయితే నేను ప్రజెంట్ ఢిల్లీకి అయితే వచ్చేసాను. సో ఈ కార్లో కొత్తగా ఏం ఫీచర్లు ప్రొవైడ్ చేశారు అండ్ దీని ప్రైసింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా వన్ బై వన్ నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓవరాల్గా మీకు డిజైన్ వైజ్ కానీ డైమెన్షన్స్ వైజ్ కానీ ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అడిషనల్గా ఫీచర్స్, దాని తర్వాత ఏం చేశారంటే కొత్త కొత్త కలర్స్ అన్ని యాడ్ చేశారనమాట ఈ కార్లో. సో తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా నెక్సాన్ లవర్స్. కార్ యొక్క ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ ఒక చిన్న బ్రీఫింగ్ అయితే చూసేద్దాం. నేను ఇందా చెప్పినట్టు పెద్దగా డిజైన్ చేంజెస్ అయితే ఏం లేవు, బట్ చిన్న చిన్న ట్రీక్స్ అయితే ఉన్నాయి. అవి వన్ బై వన్ క్లియర్గా చూసేద్దాం. ఎక్కువ టైం అయితే తీసుకోను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్ వ్యూలో అల్లా వీల్స్ డిజైన్ కూడా ఏం చేంజ్ కాలేదు మనకి. అదే 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లా వీల్స్ అయితే వస్తున్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సైడ్ ఫెండర్ మీద క్యామో ఎడిషన్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు పెద్దగా డిజైన్ చేంజెస్ అయితే ఏం లేవు. సేమ్ ప్రజెంట్ ఉన్న నెక్సాన్నే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఈ సైడ్ ఫెండర్కి క్యామో ఎడిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో అదర్వైజ్ ఏం చేంజెస్ అయితే లేవు ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను మీకు. సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, సేమ్ అదే డిజైన్ లాంగ్వేజ్ అయితే మనకి కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో అదే డిజైన్ లాంగ్వేజ్ని కంటిన్యూ చేసి కొత్తగా అడిషనల్ ఫీచర్లు అయితే యాడ్ చేశారు. సో మనకి అడిషనల్ ఫీచర్లు అన్నీ కూడా కొంచెం అంటే బడ్జెట్లో తీసుకొస్తాం అనమాట. దానికోసం ప్రత్యేకంగా ఈ కార్ని అయితే లాంచ్ చేశారు. ఈ క్యామో ఎడిషన్లో ఏమేమి ఫీచర్లు యాడ్ చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఒక లిస్ట్ అయితే ఇచ్చినారు. ఆ లిస్ట్లో మీకు వన్ బై వన్ చూపిస్తానండి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వన్ బై వన్ వచ్చేద్దాం. సో 360 డిగ్రీ ఎస్విఎస్ బీవీఎం కెమెరా, నెక్స్ట్ అడాస్ ఇచ్చేస్తున్నారు. సో ప్రజెంట్ కూడా మనకి నెక్సాన్ అడాస్ అయితే అవైలబుల్లో ఉంది, లెవెల్ 1 అడాస్. నెక్స్ట్ వాయిస్ అసిస్టెడ్ పానోరామిక్ సన్ రూఫ్, జేబిఎల్ బ్రాండ్ స్పీకర్స్, దాని తర్వాత 13.24 సెంటీమీటర్స్ హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి 12.3 ఇంచ్ వరకు వస్తుంది అనమాట. మనకి కరువులో ఉంది కదా, సేమ్ అదే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత డాష్ క్యామ్ రికార్డర్. సో దీని గురించి నేను మీకు కార్ లోపలికి వెళ్తా చెప్తాను. ఒక మంచి ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు దాంట్లో. దాని తర్వాత వెంటిలేటర్ లెదర్ సీట్స్. సో వెంటిలేటర్ సీట్స్ మనకు కూడా ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి, దాన్ని కంటిన్యూ చేశారు. దాని తర్వాత క్యామో బ్యాడ్జింగ్ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా. దాని తర్వాత అల్ట్రా వైడ్ 26.03 సెంటీమీటర్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి 10.1 ఇంచ్ అనమాట, ఆల్మోస్ట్ మీకు ఆ సైజులో అయితే వస్తుంది. సో చాలా క్లియర్గా అయితే ఉంటుంది. దాని తర్వాత క్యామో బ్యాడ్జింగ్. సో డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ సీట్ పైన మనకి అడ్రస్ ఉంటుంది కదా, దానికి క్యామో ఎడిషన్ చెప్పి అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తంగా ఓవరాల్గా క్యామో ఎడిషన్లో మనకు వచ్చే ఫీచర్లు అనమాట. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. సో లోపల ఏమేమి ఫీచర్లు ప్రొవైడ్ చేస్తారో వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో జనరల్గానే నెక్సాన్ కార్ మనకి కొంచెం ప్రీమియంగా ఉంటుంది లోపల. సో ఈ ఫీచర్లు ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ కారు ఎంత ప్రీమియంగా ఉందో ఇప్పుడైతే మనం చూద్దాం. సో ఇంటీరియర్లో ఈ 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం వల్ల మొత్తం డాష్ బోర్డ్ లుక్కే మారిపోయింది. సో టాటా కర్వ్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది హెచ్డి క్వాలిటీతో ఉంటుంది. మీకు ఈవెన్ టచ్ అండ్ ఫీల్ కానీ, దాని తర్వాత 360 కెమెరా మీకు ఆన్ చేసినప్పుడు ఆ హెచ్డి క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీనిలో మనకి అడిషనల్గా చాలా ఫీచర్లు అయితే అవైలబుల్లో ఉంటాయి. అవన్నీ మీకు నేను వన్ బై వన్ చూపిస్తాను. అంటే మొత్తం చూపించలేను, వన్ బై వన్ చూపిస్తాను. దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట ఇది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు చూడండి, మొత్తం డిజిటలైజేషన్. సో చాలా బాగుందన్నమాట, చూడడానికి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. సో స్టీరింగ్ గురించి నేను మీకు ఇంకా చెప్పాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ స్టీరింగ్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్టీరింగ్ రెస్పాన్స్ కానీ, దాని తర్వాత డ్రైవబిలిటీ కానీ చాలా బాగుంటుంది. బట్ అదే కొంచెం ఈ బటన్స్ ఇంకా లోపలికి ఉంటే చాలా బాగుండేది. సో ఇంకా మీకు ఇక్కడ ఈ టచ్ బటన్స్, ఏసీ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏం మార్చలేదు, సేమ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో డీసీఏ గేర్ నాబ్, దాని తర్వాత డ్రైవ్ మోడ్స్, ఛార్జింగ్ ప్యాడ్, కీ నాబ్, నెక్స్ట్ మనకి హ్యాండ్ రెస్ట్, దాని కింద లిటిల్ బిట్ ఆఫ్ స్టోరేజ్, ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. సో నేను మీకు ఇందాక బయట చెప్పా కదా, ఇందులో కెమెరా రికార్డింగ్ మనకి ప్రొవైడ్ చేశారు. అదొక ఎక్సలెంట్ ఫీచర్ అనమాట. వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య మనకి రోడ్ యాక్సిడెంట్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా, సడన్గా మనం ఒక్కోసారి రికార్డింగ్ చేయడం కూడా మర్చిపోతుంటాం. సో ఒక్కోసారి మనం ఆటో రికార్డింగ్ పెట్టచ్చు, ఆటో రికార్డింగ్ పెట్టకుండా ఒక్కోసారి మనం తీసేస్తుంటాం. సో అలాంటి వాళ్ళకి ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుద్ది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కెమెరా రికార్డర్ ఉంది కదా, ఈ కెమెరా రికార్డర్ అనేది మనం ఇక్కడ నుంచి మనం రికార్డింగ్ ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ రికార్డింగ్ అనమాట. దీంట్లో మనకి ఇంటర్నల్ 1 GB స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆటోమేటిక్ రికార్డ్ అయ్యి ఇది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది అనమాట. ఒక 5 minutes రికార్డ్ అయిన తర్వాత అది డిలీట్ అయిపోయి కొత్తగా మళ్ళీ మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట.
సపోజ్ మీరు కనుక రికార్డింగ్ ఆన్ చేయడం మర్చిపోయారు, సో ఏదైనా యాక్సిడెంట్లో మీ కార్ ఇన్వాల్వ్ అయింది, అప్పుడు ఆటోమేటిక్గా ఈ రికార్డర్ అనేది ఆన్ అయిపోయి సో ఆ ఈవెంట్కి ముందు ఒక 2 నిమిషాలు, దాని తర్వాత ఒక 2 నిమిషాలు క్లియర్గా మనకి రికార్డ్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా, ఎప్పుడైనా మనకి ఇన్సూరెన్స్కి అప్లై చేసుకోవడానికి కానీ, లేకపోతే పోలీస్ దగ్గర ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు కానీ ఒక ఎవిడెన్స్ అనేది మనకి క్లియర్గా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ఇంటెలిజెంట్ ఫీచర్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఆన్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఇదే ఆ ఇంపాక్ట్ని సెన్స్ చేసి దాని తర్వాత అదే రికార్డింగ్ స్టార్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో మెయిన్గా మనం ఇంకోటి మాట్లాడాల్సింది, నెక్సాన్లో సీటింగ్ కంఫర్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చుద్ది ఫ్రెండ్స్. సో లెగ్ రూమ్, నీ రూమ్, ఓవరాల్ స్పేస్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అండర్ థై సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దానివల్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. కుషనింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే చేసినట్టున్నారు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా మీకు అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో ఫ్రంట్ డ్రైవర్ సీట్ని నా హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేశాను. సో అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో నెక్సాన్ కంఫర్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది, బట్ ఇంకోసారి మళ్ళీ చూద్దాం. సో ఫ్రంట్ సీట్ని నా హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేశాను చెప్పా కదా. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నెక్సాన్లో మనకి అండర్ ది సపోర్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, బట్ ఏంటంటే లెగ్ రూమ్ నేను కొంచెం ఇంప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చే ఫేస్ లిఫ్ట్ దీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ మీకు ఈ అండర్ ది సపోర్ట్ ఎక్కువ ఉండడం ఏమవుతుందంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనకి చాలా బాగుంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ కూర్చొని లేడీస్ కానీ పిల్లలకు కానీ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనకి. అదర్వైజ్ మీకు బ్యాక్ సైడ్ ఈ మిగతా అన్ని కూడా సేమ్ ఉన్నాయి అనమాట. సో ఏసీ వెంట్స్ కానీ, దాని తర్వాత యూఎస్బీ పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీకు ఏ చేంజ్ అయితే లేదు. సో మనతో పాటు తెలుగు క్రియేటర్స్ నుంచి తేజ కూడా నాతో పాటు వచ్చాడు. సో మార్నింగ్ ఇద్దరం కూడా 4:15 స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్లో కలుసుకొని ఢిల్లీకి అయితే వచ్చాం అనమాట. సో తేజ చాలు. సో కార్ నీకు ఎలా అనిపించింది? సో కొత్త ఫీచర్లు అడిషన్ చేయడం వల్ల ఏమైనా తేడా వచ్చిందా? సో ప్రైసింగ్ నీకు ఎలా అనిపించింది? ఓవరాల్ గా కొంచెం ఒక చిన్న బ్రీఫింగ్ మా ఆడియన్స్ కి. అంటే యాక్చువల్ గా ప్రైస్ అయితే మనకి ఇంకా కరెక్ట్ గా తెలియదు. కాకపోతే ప్రీవియస్ ప్రైస్ ఏదైతే 9.99 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైస్ బేస్ వేరియంట్ ఉందో, సో ఆ ప్రైస్ కి తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బెటరే. మనం క్రియేటివ్ వేరియంట్ నుంచి తీసుకుంటే మినిమం మనకి ఏమైతే కావాలో అవన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రూవెన్ వెహికల్ కాబట్టి పెద్దగా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే చాలా మంది ఇప్పుడు సిఎన్జి ఆప్షన్ తీసుకునే వాళ్ళు ఈ ఆటోమేటిక్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది కూడా ఇస్తే బాగుంటుంది. బట్ ప్రజెంట్ అయితే మాత్రం మనకి మాన్యువల్ ఒకటే అవైలబుల్ ఉంది. ఓవరాల్ గా అయితే మాత్రం వెహికల్ అయితే బాగుంది. ఎలాంటి మనకి ఫిజికల్ గా ఏం చేంజెస్ అయితే లేవు, కాకపోతే ఆ సేఫ్టీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా మనకి ఈ 360 degrees కెమెరాస్ ఇంటిగ్రేట్ చేస్తూ అది కూడా రికార్డింగ్ తో వస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా డాష్ కెమెరా పెట్టుకోకుండా. సో ఇది మాత్రం చాలా మంచి ఫీచర్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చాలా మంచి ఫీచర్. ఎవడన్నా మనల్ని గుద్దినా లేదా మనం ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా వీడియో ప్రూఫ్ ఉంటుంది కాబట్టి సో నో డౌట్ అది మంచి ఫీచర్. సో ఆ తక్కువ బడ్జెట్ లో కొన్ని అడిషనల్ ఫీచర్లు యాడ్ చేయడం వల్ల ఎవరైతే ఫీచర్లు కావాలనుకుంటారో వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుద్ది. సో కొంతమంది ఫీచర్ సెంట్రిక్ గా కార్ కొంటారు కదా, సో వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్ది. సో మా ఇద్దరితో పాటు మా చక్కన మిస్ అయ్యాడు, తెలుసు కదా వైభవ్ వ్యూ అనంతపురం నుంచి పాపం రాలేకపోయాడు ఆయన, వచ్చిందే ఫ్రేమ్ ఫిల్ అయిపోయింది. సో మిస్సింగ్ యూ చక్కన్న. సో వీటి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఒక టిపికల్ టాటా కార్ అంటే మనం ఇవన్నీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. సో అర్థమయ్యే వాళ్ళకి ఇది అర్థమయ్యే ఉంటుంది, అర్థం కాని వాళ్ళు మళ్ళీ వీడియోని ఇంకోసారి రివైండ్ చేసుకొని చూడండి. సో ఇంకో ముఖ్యమైన విషయం, ఇంజన్స్ లో కూడా మనకి ఎటువంటి తేడా అయితే లేదు. అదే 1.2 లీటర్ 3 cylinder పెట్రోల్ ఇంజిన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇది మనకి సిఎన్జి ఆప్షన్ లో కూడా వస్తుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ క్యామో ఎడిషన్ మనకి ఓన్లీ పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్స్ లో మాత్రమే అవైలబుల్లో ఉంది. సో మనకి డీజిల్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్లో లేదు. సో ఇది వచ్చేటప్పటికే సిఎన్జిలో క్యామో ఎడిషన్ అనమాట మీకు. సో మీరు ఇక్కడ సిఎన్జి సింబల్ అయితే చూడొచ్చు. అండ్ సిఎన్జి మనకి ఆటోమేటిక్ వేరియంట్లో అయితే రాదు, ఇది ఓన్లీ మనకి మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్లో మాత్రమే వస్తుంది, అది కూడా 6 speed మాన్యువల్ గేర్ బాక్స్. సో సిఎన్జిని కూడా ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. రీసెంట్గా మనకి పంచ్లో ఆటోమేటిక్ తీసుకొచ్చారు కదా, సేమ్ అలాగే సిఎన్జిలో కూడా ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య నెక్సాన్లో సిఎన్జి వెహికల్స్ చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి కదా. అవుట్ ఆఫ్ 3-4 వెహికల్స్ ఖచ్చితంగా ఒక సిఎన్జి కార్ అయితే సేల్ అవుతుంది ఈ రోజుల్లో. సో అది మంచి విషయం చెప్పాలి, ఎందుకంటే మనకి మైలేజ్ బాగా ఇంప్రూవ్ అవుద్ది, దెన్ పొల్యూషన్ కూడా కొంచెం తక్కువ అవుద్ది కదా. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేశారు ఫ్రెండ్స్. ఇంతకుముందు మనకి గేర్ షిఫ్టింగ్ కొంచెం హార్డ్గా అనిపించేది, ఈవెన్ నాకు సీరాలో కూడా గేర్ షిఫ్టింగ్తో కొంచెం హార్డ్గా అనిపించేది అనమాట. బట్ నెక్సాన్లో ఈ గేర్ షిఫ్టింగ్ అయితే నాకు చాలా స్మూత్గా అనిపిస్తుంది, మీరు కూడా చూడొచ్చు చాలా స్మూత్గా ఉంది. అండ్ ఈవెన్ రివర్స్ గేర్ కూడా మీకు ఇష్టం చూడండి, చాలా స్మూత్గా ఉంది. రీసెంట్గా నేను ఒక కార్ అయితే డ్రైవ్ చేశాను, దాంట్లో 6th gear వేసినప్పుడు నాకు ఎందుకో చాలా
కష్టంగా అనిపిస్తుంది అనమాట 6th గేర్ కి మూవ్ చేయడం. అడిషనల్ ఫీచర్స్ తో పాటు ఈ కొత్త ఎడిషన్ లో మనకి 2 కొత్త కలర్లు కూడా యాడ్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మోనార్ మిస్ట్ అనమాట, అండ్ అక్కడ ఉండేది కూర్గ్ క్లౌడ్స్. సో ఈ పేర్లు మీరు ఎక్కడో వినట్టుంది కదా. సో ఈ కలర్లు మనకి ఆల్రెడీ సియరాలో అవైలబుల్ ఉన్నాయి. సియరాలో ఈ కలర్స్ బాగా సక్సెస్ అవడం వల్ల ఈ రెండింటిని కూడా నెక్సాలో తీసుకొచ్చారు. ఇంకా మనం ఫైనల్ గా మాట్లాడాల్సింది ఈ క్యామో ఎడిషన్ మనకి ఎన్ని వేరియంట్స్ లో అవైలబుల్ లో ఉంది, దాని తర్వాత ఇది ప్రైసింగ్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది. సో ఇదే కదా మనకి మెయిన్ మాట్లాడుకోవాల్సింది. సో ఈ కార్ అయితే మనకి ఈ క్యామో ఎడిషన్ మనకి టోటల్ గా 5 వేరియంట్స్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. సో క్రియేటివ్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఫియర్లెస్ ఉంటుంది కదా టాప్, దాని వరకు వస్తుంది అనమాట. దీని ప్రైసింగ్ వచ్చేసి మనకి 9.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో క్రియేటివ్ వేరియంట్ అనమాట. సో మీకు ఆన్ రోడ్ వచ్చినప్పటికీ దాదాపుగా ఒక 11.5 lakhs అంతవరకు అవుతుంది. బట్ ఆ 11.5 lakhsకి దీంట్లో ప్రొవైడ్ చేసే ఫీచర్లని నేను వర్తనే చెప్తాను. సో ఎవరైతే ప్రజెంట్ నెక్సాలో కొన్ని ప్రీమియం ఫీచర్లు మిస్ అవుతున్నాయని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఈ క్యామో ఎడిషన్ బాగా సూట్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈ కొత్త క్యామో ఎడిషన్ గురించి. దీని గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి వాకరౌండ్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.